ఫ్రెండ్స్ టెక్నోస్ 2201కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 7, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ ప్రైజెస్ సంబంధించి 2 ప్రైవేట్ సంస్థలు జీటీబీ, PWIF అని చెప్పేసి ఈ 2 గవర్నమెంట్ వీళ్ళని కూడా సలహాలు అడుగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు గవర్నమెంట్కి ఒక సూచన చేస్తారు. ప్రజెంట్ మొబైల్ ఫోన్ ప్రైజెస్ భారీగా పెరుగుతున్నాయి, ముఖ్యంగా ర్యామ్, స్టోరేజ్ వీటి కాస్ట్ పెరుగుతున్నాయి కాబట్టి ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు దగ్గర ఇండియాలో 35 కోట్ల మంది వరకు ఇంకా ఫీచర్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు స్మార్ట్ ఫోన్స్కి స్విచ్ అవ్వలేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతునేసరికి వాళ్ళు స్విచ్ అయ్యే అవకాశం కూడా లేకుండా పోతుంది. సో అందుకని చెప్పేసి ఏదైతే ఫోన్స్ 25,000 రూపీస్ లోపు ఇండియాలో అమ్ముతున్నారో వాటి GSTని 18% నుంచి 5% తగ్గించారనుకోండి, ఎక్కువ మంది ఎవరైతే ఫీచర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు స్మార్ట్ ఫోన్స్కి నెక్స్ట్ స్విచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా వీళ్ళ ప్రతిపాదన అయితే గవర్నమెంట్ ముందు అయితే పెట్టారు. మరి చూడాలి గవర్నమెంట్ ఇది యాక్సెప్ట్ చేస్తుందో లేదో. చాలా కంట్రీస్ అయితే ట్యాక్సెస్ అయితే మొబైల్ ఫోన్స్ మీద తగ్గించినాయి. రీసెంట్ గా వియత్నాం, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా ఈ కంట్రీస్ అన్ని మొబైల్ ఫోన్స్ మీద ట్యాక్సెస్ అయితే తగ్గించినాయి. ఎందుకంటే చాలా కాస్ట్ పెరుగుతున్నాయి కదా, వాటిని కొద్దిగా కంట్రోల్ చేయడానికి. చూడాలి మరి గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో. 25,000 రూపీస్లో మొబైల్స్ ఫోన్ కొద్దిగా ట్యాక్స్ తగ్గించారనుకోండి బెటర్. ఎందుకంటే ఇప్పుడు 15,000 రూపాయలకు వచ్చే ఫోన్స్ చూసుకుంటే ఇప్పుడు 25,000, 30,000 పెట్టాల్సి వస్తుంది. అంత కాస్ట్ పెరుగుతున్నాయి. గవర్నమెంట్ పాజిటివ్గా రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే HP విక్టస్ ల్యాప్టాప్ i5 14 జనరేషన్తో వస్తుంది. 24GB ర్యామ్, 512GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది దీనిలో. 4GB NVIDIA RTX 3050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. Windows 11 మీద రన్ అవుతుంది. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ దీని 82,000 దాకా ఉంది. దీని మీద 8,000 రూపాయలు ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 73,990 రూపాయలకి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ సోనీది కూడా ఒక హెడ్ ఫోన్స్ ఒక మీద 5,000 రూపాయల దగ్గర మంచి నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే మాత్రం సోనీ 720N ఈ హెడ్ ఫోన్స్ కూడా మీకు 5,300 రూపాయలు ఫ్లిప్కార్ట్లో అయితే వస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్ వస్తే దీని మీద 1,689 రూపాయలు ICICI కార్డ్స్ మీద అయితే ఉంది. సేమ్ ఇదే మీరు అమెజాన్లోకి వెళ్ళి చూస్తే 6,500 రూపీస్ దాకా ఉంటుంది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. ఫ్లిప్కార్ట్లో 5,300 రూపీస్కి అయితే వస్తుంది. షామీ నుంచి 43 ఇంచ్ 4K టీవీ 5 టీవీ ఇది 19,999కి వస్తుంది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. సో డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాక్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఐకో నుంచి ఐకో 16ని గ్లోబల్ గా తీసుకురావాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. వీళ్ళు ఐకో 16 డిసెంబర్లో అట్లా తీసుకొస్తారు. ఇండియాకు డిసెంబర్లోనే వచ్చేస్తుంది, నవంబర్ డిసెంబర్లో. చైనాలో అయితే సెప్టెంబర్లో లాంచ్ చేసేస్తారు. గ్లోబల్ మార్కెట్లకు ఎందుకు తీసుకురావద్దు అనుకుంటున్నారంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, ఎక్కువ మంది కొంటారా లేదా అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ మార్క్ అనమాట. వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తుందా రాదా, వాళ్ళు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంత ప్రైస్ పెడితే దగ్గర ₹1,00,000 వెళ్తుంది. ఇండియాలో తీసుకురావాలి ₹1,00,000 కాస్ట్ ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే ప్రాసెసర్ మెయిన్ లేటెస్ట్ ప్రాసెసర్ తీసుకొస్తారు, అది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 80 Gen 6 Pro తీసుకొస్తారు. అది కాస్ట్ విపరీతంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు 5X కాదు, ఇప్పుడు 6కి వెళ్తున్నాం. LPDDR6కి వెళ్తున్నాం. అండ్ స్టోరేజ్ UFS 5కి వెళ్తున్నాం. వీటి కాస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ తీసుకొచ్చి ఫోన్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మేకింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఇవన్నీ చూసుకొని అమ్మాలంటే దగ్గర ₹1,00,000 కాస్ట్ అయితే వెళ్తుంది. సో అందుకే వీళ్ళు ఆలోచిస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఐకో 16 గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావాలా వద్దా అని చెప్పేసి. ఇండియాకి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎక్కువ యూనిట్స్ తీసుకురాకపోయినా కొద్దిగా లిమిటెడ్ యూనిట్స్ అని తీసుకొని వస్తారు. మరి కంప్లీట్గా అయితే ఆపేరు అనుకుంటున్నాను నేను. ఐకో 15 కూడా పర్లేదు, బాగానే నడుస్తుంది సేల్స్ పరంగా అయితే మాత్రం. OnePlus 15 అంత లేకపోయినా కానీ నడుస్తుంది. ఐకో 16 కూడా మోస్ట్లీ తీసుకొస్తారు, ఇండియాలో రాదు అని మాత్రం అనుకోవట్లేదు. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మీకు ఆస్క్ మ్యాప్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా మనం ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు ఆస్క్ మ్యాప్ మీద క్లిక్ చేసేసి మనం దాని క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానం చెప్తూ ఉంటుంది. దగ్గరలో ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా అంటే మొత్తం వాటి గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. వాటిలో ఏ ఫుడ్ బాగుంటుంది అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. సో ఇవన్నీ చెప్తా ఉంటుంది. ఇప్పుడు ఇంకో కొత్త ఫీచర్ దీనిలో యాడ్ చేయబోతుంది. గూగుల్ కొన్ని రెస్టారెంట్స్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు ఏదైనా రెస్టారెంట్ దారిలో మీకు నచ్చింది, అక్కడ నుంచి మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. మీరు ఆ రెస్టారెంట్కి ఒక 30 మినిట్స్లో వెళ్తారంటే ఇక్కడ నుంచే మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు గూగుల్ మ్యాప్స్ నుంచే. ఎగ్జాంపుల్గా మెక్డొనాల్డ్స్ తీసుకుందాం. మెక్డొనాల్డ్స్ మీరు ఆర్డర్ పెట్టుకున్నారు. 30 మినిట్స్ తర్వాత మీరు మెక్డొనాల్డ్స్కి మీరు పెట్టిన లొకేషన్కి అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు తీసుకొచ్చి ఫుడ్ ఇవ్వరు. మీరే లోపలికి వెళ్ళి అక్కడ ఫుడ్ ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటుంది, మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ అది తీసుకొచ్చి మీరు కార్లో తినుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ కాన్సెప్ట్ మీద అయితే గూగుల్ వర్క్ చేస్తూ ఉంది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. యూఎస్ఏకి స్వతంత్రం వచ్చి జూలై 4వ తారీఖుకి 250 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 250 years పూర్తయిన సందర్భంగా వీళ్ళు ఒక కంటైనర్ తీసుకున్నారు, చిన్న కంటైనర్ డ్రమ్ లాగా ఉంది. అది తీసుకొని దానిలో ఇప్పుడు 2026లో మనకి దొరికే ఉంటాయి కదా, iPhone 17 Pro Max ఒకటి, అండ్ దాంతోపాటు ఒక చిన్న డైమండ్, ఒక ఫెదర్, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఒక సైన్డ్ కాపీ, ఇట్లా చాలా ఈ జనరేషన్లో మనకు దొరికేవన్నీ మొత్తం లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది.
వస్తుంది. ఇవన్నీ దానిలో వేసేసి పూడ్చి పెడతారు, దాన్ని ఆ డ్రమ్ మొత్తాన్ని పూడ్చి పెట్టేస్తారు. దీన్ని 250 years తర్వాత ఓపెన్ చేయాలి. 2276 సంవత్సరంలో దీన్ని ఓపెన్ చేసి అప్పుడు వీటిని బయట తీసి ఒక 250 సంవత్సరాల క్రితం ఇలా ఉండే మొబైల్ ఫోన్స్ ఇలా ఉండేవి అని ఒక్కొక్కటి పెట్టారు కదా, అవన్నీ మనకు అక్కడ తెలుస్తాయి అనమాట. బుక్స్ కూడా పెడుతున్నారు కొన్ని. ఎవ్రీథింగ్ అన్ని ఆ జనరేషన్ వాళ్ళు 250 years తర్వాత చూడడానికి వీలుగా వీళ్ళు చేస్తున్నారు. అండ్ దీన్ని కాపాడడానికి కూడా ఉన్నారనమాట. మనం సినిమాలు చూస్తాం, మిరాయి సినిమాలు అనుకుంటా, ఏదో పవర్ని కాపాడడానికి జనరేషన్లో దాన్ని కాపాడుకుంటూ వస్తుంటారు కదా, అట్లా ఎవరైతే వీళ్ళు పూడ్చి పెడుతున్నారో వాళ్ళ జనరేషన్స్ దీన్ని కాపాడుకుంటూ రావాలి. అప్పుడే ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఉండదు. USA 500 years ఉంటుంది కదా ఇండిపెండెన్స్ వచ్చేసి, July 4, 2276 ఈ సంవత్సరంలో దీన్ని ఓపెన్ చేయాలి బాక్స్. నెక్స్ట్ చూస్తే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే రాజు అడుగుతున్నారు, ఫ్యూచర్లో 20,000 to 30,000 మధ్యలో ఫోల్డబుల్ ఫోన్స్ వస్తాయా, ఏ బ్రాండ్లో అయినా పర్లేదు అని అడుగుతున్నారు. రావు, మాక్సిమం మీరు ఫోల్డబుల్ ఫోన్స్ అయితే 20 to 30 మధ్యలో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్లిప్ ఫోన్స్ ఏమన్నా ఆఫర్లో ఏమన్నా ఈ AA+ ఇట్లాంటి బ్రాండ్స్ ఉన్నాయి, అట్లాంటివి ఏమైనా తీసుకొస్తేమో కానీ నాకు తెలిసి ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మీకు ఆ ప్రైస్కి ఇంపాసిబుల్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రావడం అయితే నెక్స్ట్ 2-3 years సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోతుంది. ఇప్పుడు కూడా ప్రైజెస్ పెరుగుతాయి. ఈ క్వార్టర్ కూడా ర్యామ్ ప్రైజెస్ అయితే పెరుగుతాయి. Q3 2026లో కూడా మీకు ర్యామ్ కాస్ట్ అయితే పెరుగుతుంది. సో నెక్స్ట్ తయారయ్యే ఫోన్స్ ఇంకా కాస్ట్ మనకి పెరుగుతాయి ఇప్పుడు నుంచి తయారయ్యే ఫోన్స్వి. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ మీరు ఇప్పుడు సామ్సంగ్ లాంచ్ చేస్తుంది కదా, అది కూడా దగ్గర 2 లక్షల దాకా పెట్టచ్చు. అంతమంది తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా యాపిల్ ఎంత పెడుతుందో ఊహించుకుంటే భయం వేస్తుంది ఇప్పుడే. సో అవన్నీ నెక్స్ట్ దారుణాలు చూడబోతున్నాం మనం, వెయిట్ చేయాలి. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఒటావా, కెనడాకి చెందిన యూనివర్సిటీ, వీళ్ళు ఒక రీసెర్చ్ చేస్తున్నారు. మనకి స్మార్ట్ వాచెస్లో స్ట్రెస్, కొన్ని బ్రాండ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ స్ట్రెస్ మనకి ఎంత ఉందో చెప్తుంటది. స్ట్రెస్ లెవెల్స్ అవి మానిటర్ చేయగలవు, కానీ ఆ స్ట్రెస్ దేని వల్ల వస్తుందో చెప్పలేవు అవి. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయడానికి చూస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక యాపిల్ వాచ్ యూస్ చేస్తున్నారు, ఎయిర్ పాడ్స్ యూస్ చేస్తున్నారు. యూస్ చేసి ఆ స్ట్రెస్ మనకు దేని వల్ల వస్తుందో కనుక్కోవడానికి చూస్తున్నారు. యాపిల్ వాచ్ ఆల్రెడీ మనకి అన్ని ఉంటాయి, హార్ట్ రేట్ కానివ్వండి, SpO2 అన్ని మానిటర్ చేయగలదు అది. ఇంకా ఎయిర్ పాడ్స్ ఎందుకంటే ఎయిర్ పాడ్స్ లో మైక్ ఉంటుంది కదా, సో మైక్ బట్టి వీళ్ళు మీకు ఎందుకు స్ట్రెస్ వస్తుందో చెప్పగలరు అనమాట. ఇప్పుడు నార్మల్గా అయితే మరి పరిగెడుతున్నాం అనుకోండి, పరిగెడుతున్నప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది, అది ఆటోమేటిక్గా యాపిల్ వాచ్ చెప్పగలదు. ఎందుకంటే మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి మన హార్ట్ బీట్ పెరిగింది, స్ట్రెస్ కొద్దిగా పెరిగింది అని చెప్పగలదు. ఈ మైక్ ఎందుకంటే ఇక్కడ ఎయిర్ పాడ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే వీళ్ళు, మనం గొడవ పడుతూ ఉంటాం, మనం కూర్చున్నప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడుతున్నప్పుడు మనకి ఎక్కువ బీపీ లెగిసిపోతుంటుంది కదా, స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో మైక్ డిటెక్ట్ చేస్తాను అనమాట, మీరు ఏమైనా గొడవ పడుతున్నారు అని అది డిటెక్ట్ చేసి, సో ఈ టైంలో మీరు ఇట్లా గొడవ పడ్డారు, మీ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి, అట్లా గొడవ పడకండి, మీరు స్ట్రెస్ని కొద్దిగా తగ్గించుకోండి అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటుంది అనమాట. అట్లా వీళ్ళు ఎయిర్ పాడ్స్ ని యాపిల్ వాచ్ ని కాంబినేషన్ యూజ్ చేస్తున్నారు. కాకపోతే మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, మనం లోపల బాధపడుతూ ఉంటాము, ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తా మనకున్న టెన్షన్స్ కి. నాకు తెలిసి అదైతే ఇది డిటెక్ట్ చేయలేదు, ఎందుకంటే అదంతా లోపల జరుగుతుంది, మన మనసు బాధపడుతూ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ని అయితే ఇది డిటెక్ట్ చేయలేదు. ఓన్లీ మైక్ నుంచి మనం ఎప్పుడైనా గొడవ పడుతున్నా ఎవరితోనైనా అట్లాంటి వాటిని డిటెక్ట్ చేయగలం. ఒక చైనా చెందిన స్టూడెంట్ క్లౌడ్ని యూజ్ చేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి వైప్ కోడింగ్ చేసేసి కెమెరా పెట్టేసి ట్రాఫిక్ ఉంటుంది కదా, లైవ్ ట్రాఫిక్ ని ఏ వెహికల్ ఎంతెంత స్పీడ్ లో వెళ్తుందో అది మానిటర్ చేయడం అనమాట. అది జనరేట్ చేశాడు, స్పీడ్ రైడర్ అంటారు దీన్ని జనరేట్ చేశారు. దీన్ని మార్కెట్ లో అమ్మాడంట, దగ్గర 3 కోట్ల రూపాయల వరకు వచ్చినట్లు కూడా రిపోర్ట్ అయితే వస్తుంది, ఎంతవరకు తెలియదు కానీ. సో ఇది ఇతను చేసింది జస్ట్ కోడింగ్ కూడా రాదు ఇతనికి, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి క్లౌడ్ లో ఇది తయారు చేశాడు. సో ఇట్లా వైప్ కోడింగ్ చేస్తూ కూడా చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు AI ద్వారా. నెక్స్ట్ మనకి ద్వారకాలో జరిగింది. ద్వారకాలో ఒక ట్రక్ మిస్ అయింది. ట్రక్లో దగ్గర 1.5 CR వర్త్ మొబైల్స్ అయితే ఉన్నాయి, వివో ఐక్యూ బ్రాండ్కి సంబంధించినవి. ఇవన్నీ అమెజాన్ వేర్ హౌస్కి అయితే వెళ్తున్నాయి. సో ట్రక్ మిస్ అయింది, దొంగతనం చేశారు దొంగలు. కాకపోతే ఈ ట్రక్ని పోలీసులు పట్టుకున్నారు, ఉత్తరప్రదేశ్లో పట్టుకున్నారు. మొత్తం అన్ని మొబైల్స్ అయితే సేఫ్గానే ఉన్నాయి, దొంగలను కూడా పట్టుకున్నారు. గ్రాండ్మా డ్రోనియాక్ ఈమె చాలా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, బామ్మ. 96 years ఉంటాయి బామ్మకి. ఈమె ఎక్కువ పార్టీలు చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది, వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇన్స్టాలో. సో ఈమె ఇలా పార్టీలు చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు నర్సింగ్ హోమ్ లో అందరూ కంప్లైంట్ చేశారనమాట, మాకు డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పేసి. నర్సింగ్ హోమ్ వాళ్ళు ఈమెకి ఒక నోటీస్ పంపించారు, ఇట్లా మీరు పార్టీలు చేయకండి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంది, ఇలా చేస్తే మళ్ళీ బయటికి పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి అందరికీ అది చూపించి వాళ్ళ ఫాలోవర్స్ కి, నా ఫాలోవర్స్ నా పార్టీలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అవే చేయొద్దంటే ఎలా, నేను $12,000 కడుతున్నాను, ఇవన్నీ నేను అసలు పట్టించుకోను అని చెప్పేసి దాన్ని చింపేసి ఇట్లా ఇసిరేసింది. బామ్మ ఫాలోవర్స్ చూడొచ్చు 4 million+ ఉన్నారు, లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. 96 years ఫుల్ గా మందు కొట్టడం, పార్టీలు ఎంజాయ్ చేయడం, మొత్తం అదేదో డైలాగ్ ఉంటది కదా, పుడతా ఏంటి మళ్ళీ అని చెప్పి నిరూపిస్తుంది. ఇది వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు నథింగ్ ఫోన్ 4B అన్బాక్సింగ్ పోస్ట్ అని మన ఛానల్లో, ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కలదా. సెలవు, బాయ్.